వెల్కమ్ టు సిజే టీవీ. ఆఫీసర్ ఆన్ బోర్డ్ సునీల్ ఓ కీలకమైన కేసును పరిశీలించడానికి రంగంలో దిగుతారు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. ఆ కేసు దేనికి సంబంధించింది, ఈ ఆఫీసర్ చేసిన కృషి ఏంటి అనేది ఫైటర్ శివాలో చూడాల్సిందే. సునీల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా కీ రోల్ చేసిన ఈ చిత్రం మణికంఠ, ఐరా బన్సాల్ హీరోయిన్లుగా నటించారు. కీలక పాత్రను వికాస్ వశిష్ఠ చేశారు. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో నర్సింగ్ ఉన్నం రమేష్ నిర్మించారు. ఈ పవర్ఫుల్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. సినిమాలో ఒక సీరియస్ క్యారెక్టర్లో వస్తున్నటువంటి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా వస్తున్నారు. ఒకప్పుడు కమెడియన్గా ఉన్న సునీల్ ఇప్పుడు అన్ని రకాల పాత్రలు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత ఎక్కువ పాత్రలు, మంచి పాత్రలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా వచ్చేటువంటి సినిమాకు సంబంధించినటువంటిది అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఇది ఆల్రెడీ కాంతిలా వచ్చావు, ఆల్రెడీ ధనుష్ నిత్యామీనన్ గురించి మనం చదువుకున్నాం. ఇందాక ఆల్రెడీ మాస్ కథకి సై హీరో నాగ చైతన్య, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా రానుందా అంటే ప్రస్తుతానికి అవుననే సమాధానం ఫిల్మ్నగర్ సర్కిల్లో వినిపిస్తోంది. ఇటీవల దర్శకుడు బోయపాటి శ్రీను ఓ మాస్ కథను నాగ చైతన్యకి వినిపించగా ఈ హీరో ప్రాథమికంగా అంగీకారం తెలిపారు. అన్ని కుదిరితే ఈ ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందనే ప్రచారం జరుగుతోంది. అలాగే తనకు మజిలీ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ ఇచ్చిన శివ నిర్మాణ చెప్పిన కథ కూడా విన్నారు నాగ చైతన్య. మరి ఈ ఇద్దరు దర్శకుల్లో ఎవరితో నాగ చైతన్య సినిమా ముందుగా సెట్స్కి వెళ్తుంది, లేకపోతే ఇద్దరు దర్శకులతో నాగ చైతన్య సమాంతరంగా 2 సినిమాలు చేస్తారా అనే అంశంపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దండుతో వృష కర్మ వర్కింగ్ టైటిల్ సినిమా చేస్తున్నారు నాగ చైతన్య. ఇది నాగ చైతన్య కెరీర్లో 24వ చిత్రం. దీంతో నాగ చైతన్య కెరీర్లో 25వ సినిమాకు ఏ దర్శకుడు ఖరారవుతారనే ఆసక్తి అక్కినేని ఫ్యాన్స్ నెలకొంది. ఏదైనా కూడా తండేల్ తర్వాత నాగ చైతన్యకి అయితే ఇమేజ్ అయితే పెరిగింది, డిమాండ్ కూడా అదే రేంజ్లో ఉంది. సో ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు అయినటువంటి బోయపాటి శ్రీను ఎంత పెద్ద దర్శకుడు మనకు తెలుసు. అయితే ఆయన కూడా చాలా లాజిక్గా ఒక పెద్ద హీరోతో ఒక చిన్న హీరోతో ఈ కాంబినేషన్తో వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ మధ్య బాలకృష్ణతో చేసిన తర్వాత మళ్ళీ బెల్లంకొండతో చేయటం, సో ఇట్లా చిన్న సినిమాలు పెద్ద సినిమాలు కాంబినేషన్లో వెళ్తున్నట్టున్నారు. ఇప్పుడు అఖండ 2 రిలీజ్ అయిన తర్వాత ఒక చిన్న హీరోతో చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే సీనియర్ హీరో కాకుండా యువ హీరోతో చేయాలంటే ఆలోచనతో ఉన్నట్టు. అందుకే నాగ చైతన్య అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది. నాగ చైతన్య కూడా 24 సినిమాలు కంప్లీట్ అయ్యి 25వ సినిమా కోసం ఆయన ఉన్న టైంలో ఎవరైనా కెరియర్లో 25, 50, 75, 100కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉంటుంది. దాన్ని కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి హిట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు 2 సినిమాలు, ఒకటి మజిలీ దర్శకుడు శివ నిర్మాణ సంబంధించి, ఇంకోటి మజిలీ ఇచ్చినటువంటి శివ నిర్మాణ, అలానే బోయపాటి శ్రీను, ఇద్దరు కూడా కథలు ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది చేస్తారు, లేదా ఈ రెండింటిని ప్యారలల్గా 2 షూట్ చేస్తారా అనేది ఇప్పుడు ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కూడా ఈ ఇద్దరు దర్శకులు కూడా మంచి దర్శకులు. ఖచ్చితంగా 25వ సినిమా హిట్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి నాగ చైతన్యకి ఆల్ ద బెస్ట్ చెప్దాం. అనిల్ తరుణ్ వర్షిణి కామాఖ్య ప్రారంభం, బాలు ప్రేమ కథ, దీంట్లో ఇంకా దాదాపుగా అన్ని అవి ఉన్నాయి. రష్మికి సంబంధించింది. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ఒక సచివాలు కేద్దాం. మైసాగా రష్మిక, ఇది ఆల్రెడీ చూసాం. కింగ్డమ్ 31 విడుదల యాడ్. ఇది కొత్త పాతలో ఉత్కంఠభరిత చిత్రం, ఇది కూడా మనం చూసాం. సో దీంట్లో పెద్దగా వార్తలు కొత్తగా ఏం లేవు. ఒక వెలుగు దినపత్రికలో కూడా చూసే ప్రయత్నం ఏదైనా ఉందనేది. అర్జున్ రెడ్డిలోని ఇంటెన్సిటీని కింగ్డమ్ లో చూస్తారు. వెంకన్న స్వామి తన పక్కన నుండి నడిపిస్తే చాలా పెద్దోడిని అయిపోతాను అన్నారు హీరో విజయ్ దేవరకొండ. తన హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాగవంశీ నిర్మించినటువంటి చిత్రం కింగ్డమ్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. జూలై 31న సినిమా విడుదల కానుంది. తాజాగా తిరుపతిలో ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఎప్పటిలాగానే ఈ సినిమా కోసం కూడా ప్రాణం పెట్టి పనిచేశాను అని, ఆ వెంకన్న స్వామి దయా ప్రేక్షకులు ఆశిస్తుంటే ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందన్నారు. సో ఇది దీంట్లో అర్జున్ రెడ్డి ఇంటెన్సిటీ అంటే నిజంగా కూడా అర్జున్ రెడ్డి, గీతా గోవిందం చూసిన తర్వాత ఎటువంటి క్యారెక్టర్ అయినా అవలీలగా చేయగలడు అనేటువంటిది అయితే పడింది. కానీ ఆ రేంజ్లో ఇంటెన్సిటీ ఉన్నటువంటి పాత్రలు పెద్దగా పడలేదని చెప్పాలి తర్వాత. సో అయితే అది మెయిన్గా ఇక్కడ హీరో అటువంటి ఇంటెన్సిటీ ఉన్న పాత్ర దీంట్లో చేశాడని నిర్మాత నాగవంశీ స్టేజ్ మీద చెప్పడం జరిగింది. సో ఈ సినిమా కింగ్డమ్ మనం టీజర్ చూసినప్పుడు కూడా అది ఆ ఇంటెన్సిటీ అయితే కనిపించింది. అది కాకుండా దీంట్లో అన్నతమ్ముల మధ్య ఉండేటువంటి భావోద్వేగాల్ని ఎక్కువగా చూపించినట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. సో ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో మన నాగవంశీ చెప్పినట్టు, ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టుగా ఆ ఇంటెన్సిటీని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి ఆ ఫీస్ట్ అయితే ఉంటుందని చెప్పారు. చూడాలి 31 రిలీజ్ అవుతున్నటువంటి కింగ్డమ్ ఎలా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాలి. డ్రాగన్లో కన్ఫామ్. ఓటీటీలో వచ్చిన మలయాళ డబ్బింగ్ చిత్రాలలో తెలుగులోకి నుంచి గుర్తింపు తెచ్చుకున్నాడు
టివినో థామస్ తర్వాత తన నటించే చిత్రాలు ఇక్కడ రిలీజ్ చేసి మంచి ఆదరణ దక్కించుకున్నాడు. తాజాగా తను ఓ స్ట్రైట్ మూవీలో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ చిత్రంలో టొవినో నటించబోతున్నట్లుగా ఇప్పటికే ప్రచారం చేయగా రీసెంట్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రంలో తనతో పాటు టొవినో థామస్, బిజు మీనన్లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్లుగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. పృథ్వీరాజ్ ప్రస్తుతం శరవేగంగా ఈ షూటింగ్ జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బసూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 25న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా విడుదల కానుంది. ఇది టొవినో థామస్ మంచి నటుడు. మీరు ఓటీటీలో మీరు రెగ్యులర్ గా సినిమా చూస్తుంటే టొవినో థామస్ గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటుడు. చాలా న్యాచురల్ గా ఆ కథలో ఒక భాగంగానే ఉంటుంది తప్పితే ఒక హీరో లాగానే ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ లేకుండా ఒక యథార్థ కథని మనం చూస్తున్నాం అనే విధంగా అతని పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఆ టొవినో థామస్ ఇప్పుడు మన ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్నట్టుగా, ఎన్టీఆర్ హీరో నటిస్తున్నటువంటి ఏదైతే ఉందో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్నటువంటి డ్రాగన్ సినిమాలో ఒక ప్రముఖ పాత్ర నటిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో ముగ్గురు కూడా కన్ఫర్మ్ అయినట్టుగా చెప్పొచ్చు. ఆల్రెడీ పృథ్వీరాజ్ సుకుమారన్ కన్ఫర్మ్ అయ్యారు, టొవినో థామస్, అలానే బిజు మీనన్ కూడా మంచి నటుడు. లాస్ట్ టైం ఆల్రెడీ కమల్ హాసన్ కూడా అతని గురించి చెప్పాడు, అద్భుతమైన నటుడు అని చెప్పేసి. సో అతను కూడా మన ఓటీటీలో సినిమాలు ఉన్నాయి. డబుల్ యాక్షన్ చేసిన సినిమా ఒకటి ఉంటుంది, అది అద్భుతంగా ఉంటుంది. అన్నదమ్ములుగా చేశారు, చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇది ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సంబంధించిన సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్. తెలంగాణ మోతేబరి, ఇది ఏదో డిఫరెంట్ గా తెలంగాణ బేస్డ్ స్టోరీలో ఉంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన వెబ్ సిరీస్ మోతేబరి లవ్ స్టోరీ. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జంటగా నటించిన ఈ సిరీస్ లో శివకృష్ణ బుర్రా దర్శకుడు, మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ నిర్మించారు. మురళీధర్, సదానందం, సుజాత ఇతర పాత్రలు పోషించారు. ఆగస్టు 8 నుంచి G5లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఆదివారం ఈ సిరీస్ ట్రైలర్ ను దర్శకుడు తరుణ్ భాస్కర్ రిలీజ్ చేసి టీమ్ కి బెస్ట్ విషెస్ చెప్పాడు. ఇదిగో ఇదే మా ఊరు, ఆరేపల్లి ఊరుకో మోతువలే ఉన్నట్టు, మా ఊరికో మోతువలే ఉన్నాడు అంటూ ప్రియదర్శిని వాయిస్ ఓవర్ తో ప్రారంభమైంది ట్రైలర్. ఆద్యంతం ప్రియదర్శి ఓకే అత్యంత వినోదభరితంగా సాగింది ట్రైలర్. లాంచింగ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో అనిల్ గీలా మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసేలా ఈ సిరీస్ ఉంటుందని, కుటుంబ సమేతంగా 3 గంటల పాటు 7 ఎపిసోడ్స్ చూసేలా ఉంటుందని అన్నారు. దర్శకుడు శివకృష్ణ బుర్రా మాట్లాడుతూ అందరినీ మెప్పించే ఈ సిరీస్ ఉంటుందని, మాకు అవకాశం ఇచ్చిన శ్రీధర్ అన్నకి G5 టీమ్ కు థ్యాంక్స్ అని చెప్పారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సిరీస్ కి చాలా కొత్తగా ఉంటుందని నిర్మాతలు మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ చెప్పారు. ఇవన్నీ వెబ్ సిరీస్ ఎక్కువ అవుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ కోసమే సినిమాలు చేసేవి కూడా ఎక్కువ అవుతున్నాయి. అలానే వెబ్ సిరీస్, ఇది సినిమా కాదు, వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ వైజ్ గా వచ్చేటువంటి ఈ యొక్క తెలంగాణ మోతేవరి గతంలో చూసాం మనం. సేవ్ టైగర్స్ కూడా చాలా మంచి హిట్ అయింది. అది కూడా కొద్దిగా తెలంగాణ స్లాంగ్ తో ప్రియదర్శి ప్రధాన పాత్రగా వచ్చిన సినిమా. సో అదే క్రమంలో ఈ యొక్క వెబ్ సిరీస్ కూడా రాబోతుంది. తెలంగాణ మోతేవరి అనేటువంటి టైటిల్ తో తెలంగాణ గ్రామీణ నేపథ్యం ఎలా ఉంటుంది అని చూపించేటువంటి సినిమాగా అయితే కనిపిస్తుంది ఈ యొక్క ఓటీటీ సిరీస్. మొదలైన మైసా, ఇది ఆల్రెడీ మనం చూసాం. ఓకే, కొత్తగా వన్ వే టికెట్, ఇది కూడా మనం చూసాం. సో దాదాపు ప్రధానమైన పత్రికలన్నీ కూడా మనం చూసేసాం. ఇది ఈరోజు ఫిలిం వార్తలు. వివిధ ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా పేజీ వార్తలు చూసాం కదా. సో మా ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిధ రకాలైనటువంటి సినిమా అండ్ పొలిటికల్ అన్ని రకాల వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా నేను చూస్తూనే ఉండండి CJ TV.